కత్తిలో బింబం. అది ఒక చిత్రమైన రాజ్యం. ఆ రాజ్యంలో ఒక చిన్న అద్దం పెంకు కూడా కనిపించదు. ఏమంటే ఆ రాజ్యాన్ని ఏలేటటువంటి రాణి ఆజ్ఞ ప్రకారం అద్దాలన్నీ ముక్కలు ముక్కలు చేసి పారవేశారు. అందుచేత చూద్దామంటే మచ్చకైన ఎవ్వల దగ్గర చిన్న అద్దం ముక్క కూడా కనిపించదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా అలా ఎవళ్ళ వద్దనైనా కనిపించిందో వాళ్ళకు మరణశిక్షే. ఇది రాణి చేసిన శాసనం. అయితే ఈ వింత శాసనానికి తగిన కారణం లేకపోలేదు. ఆ రాజ్యం ఏలేటటువంటి రాణి ఒక కురూపి. అంతటి అసహ్యకరమైన రూపం గల స్త్రీ ఆ రాజ్యంలోనే లేనేలేదు. ఈ సంగతి రాణికి తెలుసు. తెలియబట్టే తన ప్రతిబింబం రాజ్యంలో ఎక్కడా ఎవ్వలకు కల్లోనైనా కనిపించకూడదని నిశ్చయించుకున్నది. ఇంతకంటే ఆమె నిశ్చయించుకున్న ముఖ్య విషయం మరొకటున్నది. తన రాజ్యంలో అందకత్తెలు తమ అందం తాము గాని ఇతరులు గాని తెలుసుకోకుండా చేయాలి. ఎందుకంటే తనకు లేని అందం ఇతరులకు ఉండకూడదని ఆమె ఉద్దేశం. అందుకనే ఆమె అద్దం ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పుడు ఈ శాసనం వల్ల ఎంతటి అందగత్తెలైనా తమ సోయగం తిలకించడానికి గాని చిరునవ్వు పరికించడానికి గాని పువ్వులు తురుముకొని అద్దంలో అందం చూచుకోవటానికి గాని సావకాశం లేకపోయే. ఎంత అందం ఉంటేనేం, ఆ అందం చూచుకునే అదృష్టం లేకపోయాక అద్దం మాటకేం. చివరకు నీళ్లల్లోనైనా ఏ స్త్రీ కూడా ప్రతిబింబం చూచుకోవటానికి వీల్లేదట. ఎందుకే వీలైనంత వరకు రాజ్యంలోని కాలువలు, చెరువులు, ముడుగులు అన్నిటిపైన రాతి చష్టా చేయించేశారు. ఇక నూతుల్లో ప్రతిబింబం చూచుకుందామంటే అవి చెప్పలేని లోతు. పోతే ఇక గత్యంతరం ఏమిటి? ఆ రాజ్యంలోనే రాజనగర్కు సమీపంలో దమయంతి అనే ఒక యువతి ఉండేది. దమయంతి అందాల రాణి. ఆమెను వరించినతని పేరు చంద్రం. అతడు ఆమె అందాన్ని ఎంతో చక్కగా వర్ణించేవాడు. అందుచేత అద్దం లేని లోటు కనబడకుండా దమయంతికి మనస్సు తృప్తిగా ఉండేది. కొన్నాళ్లకు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. ఈ సంగతి రాణి చెవిన పడింది. రాజ్యంలో కల్లా దమయంతి భలే అందగత్తె అన్న సంగతి రాణికి ముందే తెలుసు. ఇతరుల సుఖానికి కొంచెమైనా ఓర్వలేని రాణికి ఈ మాట వినగానే తేళ్లు జెర్లు పాకినట్టయింది. పొరుగు పచ్చ సహించలేని రాణికి ఎలా అయినా ఈ పెళ్లి చెడగొట్టాలని దుర్బుద్ధి పుట్టింది. పొరుగు పచ్చ అంటే వేరే వాళ్ళు పచ్చగా అంటే హాయిగా ఉండటం ఇష్టం లేకపోవటం అన్నమాట. పెళ్లి ముహూర్తం ఇంకా కొద్ది రోజులు ఉంది అనగా ఒకనాడు దమయంతి పెరట్లో పచారు చేస్తుంది. ఆమె వద్దకు ఒక అడుక్కునే ముసల్ది వచ్చి చూచి కెవ్వుమని కేక వేసి పడిపోయింది. పడిపోతూ అబ్బా ఎంత ఘోరం చూడాల్సి వచ్చింది నేను అన్నది. ఏమిటమ్మా, ఏం చూసి జడుచుకున్నావు అని అడిగింది దమయంతి. ఏమిటేమిటి, లోకంలో కల్లా వికృతమైనది చూచి అన్నది వృద్ధురాలు. ఎవరమ్మా అనాకారి అని మళ్ళీ అడిగింది దమయంతి. ఎవరేమిటి, నువ్వే. నాకిప్పటికి 90 ఏళ్లు దాటినాయి. నీ వంటి కురూపిని ఎక్కడ చూచే ఎరగను అంది. ఆశ్చర్యపడింది దమయంతి. కుప్పలాగా కూలబడిపోయింది. ముసల్ది అదృశ్యమైపోయింది. ఆనాటి నుంచి దమయంతికి తీరని మనస్తాపం పట్టుకున్నది. అయ్యో, నేనెంతటి కురూపిని, నాది ఎంత వికృత ఆకారం, ఇంతవరకు ఈ సంగతి తెలుసుకోనే లేకపోయాను కదా. ఇదే గోల, ఇదే కలవరింత. ఆమెను ఓదార్చడానికని చంద్రం ఎన్నో విధాలా ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. ఇప్పుడు పెళ్లి గొడవ ఎత్తితే దమయంతి మరీ కుమిలిపోసాగింది. ప్రాధేయపడ్డాడు చంద్రం. ఏమన్నా సరే, చంద్రం, నువ్వంటే నాకు పంచ ప్రాణాలు. కానీ చూస్తూ చూస్తూ కురూపినైన నేను నీకు భార్యను కాలేను, నిన్ను మోసగించలేను అని చెప్పింది. దమయంతి కేవలం భ్రమలో పడికొట్టి మిట్టాడుతున్నది. ఆమెకు నిజం చెప్పి ఒప్పించడం ఎలా? ఈ సమస్యతో చంద్రం అహోరాత్రులు మదనపడచొచ్చాడు. ఇందుకొక్కటే మార్గం. దమయంతి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటే తప్ప నమ్మదు. చూడబోతే రాజ్యంలో ఎక్కడా అద్దమే లేదు కదా. సాహసించి ఎక్కడనైనా సంపాదించి తెచ్చుకుందామా అంటే రాణికి తెలిస్తే పుచ్చ ఎగిరిపోతుంది. చివరకు చంద్రం దమయంతికి నచ్చజెప్పి రాణి వద్దకు బయలుదేరదీశాడు. రాణి వద్దకు పోయి కరుణించమని మొరపెట్టుకున్నాడు చంద్రం. ఒక్క అద్దం అనుగ్రహించమని వేడుకున్నాడు. ఈ ప్రార్థన వినగానే రాణి మా ఎదుట నిలిచి ఇటువంటి కోరిక కోరటానికి నీకెన్ని గుండెలున్నవిరా అని గద్దించింది. అప్పుడు అతడు తన దమయంతికి పట్టుకున్న దుఃఖం ఎటువంటిదో మనసు విడిచి వెల్లడించాడు. మన్నించాలి మహారాణి, మీ ఎదుట ఉన్న ఈ అమ్మాయి చిత్రమైన సంకోచంతో సతమతమైపోతున్నది. పాపం, తను కురూపినని అనుకుంటున్నది అన్నాడు. కాకేమి, ఇంకా సందేహమా అన్నది రాణి.
ఓంకరిస్తూ. దమయంతికి తల గిర్రున తిరిగిపోయింది. ఇక ఈ బతికెందుకు? ఆనాడు ఆ ముసల్ది ఇలానే చెప్పింది. ఇప్పుడు మహారాణి వారు కూడా ఆ మాటనే చెప్తున్నారు అంటూ సోలిపోయింది. రాణి చేసిన తంత్రమంతా ఇట్టే పసికట్టాడు చంద్రం. ప్రచండుడయ్యాడు. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఏమిటి రాణి పిచ్చిగాని ఎత్తిందా, లేకుంటే కావాలనే అబద్ధం ఆడుతున్నదా? త్రిలోక సుందరి అయినటువంటి నా దమయంతిని కురూపి అంటుందా? ఏమి సాహసం! పైగా కుట్ర చేసి ఒక ముసల్దాని చేత నాటకం ఆడిస్తుందా? ద్రోహం, ద్రోహం అన్నాడు. ఈ మాటలు అంటూ ఉండగానే భటులు వచ్చి అతన్ని పట్టివేశారు. రాణి కూర్చొని ఉన్న సింహాసనానికి పక్కనే తలారి ఉన్నాడు. సైగ చేసింది రాణి. కత్తి ఎత్తాడు తలారి. విశాలమైన ఆ కత్తి తలతలా మెరిసిపోతుంది. అకస్మాత్తుగా 2 గావు కేకలు వినిపించినాయి. ఎవరివి ఆ కేకలు? తలతలా మెరిసే విశాలమైన ఆ కత్తిలో యవ్వనవతి అయిన దమయంతి తన ప్రతిబింబం చూచుకొని ఆనంద అతిశయంతో పెట్టిన కేక మొదటిది. రెండవ కేక రాణిది. మరణ బాధ వంటి ములుగులాగా ఉన్నదది. వికృతమైన రాణి కూడా తన రూపం ఆ కత్తిలో కనబడగానే గుండె అవిసి ప్రాణం వదిలింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.